హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి చిన్నపిల్లల్ని అలాగే మ్యారేజ్ అయిన భర్త యొక్క రేషన్ కార్డులో భార్యని యాడింగ్ చేసే విధానంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది డౌట్స్తో చాలామంది కామెంట్ చేశారండి. సో వారందరికీ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. మరికొన్ని విషయాలు అనేది ఈ వీడియో ద్వారా మీకు చెబుదామని చెప్పేసి ఆ కామెంట్ యొక్క రూపంలో మీకు అడిగినటువంటి వాళ్ళకి కెమెరా ముందుకు వచ్చి వాళ్ళకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఈ వీడియోని చేస్తున్నానండి. సో అలాగే ఎవరైతే కామెంట్ చేశారో మన ఛానల్ చూసే వాళ్ళకైతే మన ఛానల్ చూసే వాళ్ళే కాకుండా మిగతా రిమైనింగ్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియోని చేస్తున్నాను. సో మన రైస్ కార్డులో యాడింగ్ చేసినటువంటి వాళ్ళకి అడిగినటువంటి కామెంట్ ఏమైనా ఆ కామెంట్ ప్రతి ఒక్క దానికి చదివి వాటి యొక్క సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ యొక్క కామెంట్కి ఆన్సర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ పెడదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నానండి, దయచేసి ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, లేకుంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఈ గవర్నమెంట్ అయితే ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి కామెంట్కి అనేది నేను మీకు ఆన్సర్ రూపంలో చెప్తానండి. ఇక్కడ ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ కామెంట్, మా అమ్మ వాళ్ళ దాంట్లో మా బాబుని యాడ్ చేసుకోవచ్చా బాస్ అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ మీరు ముఖ్యంగా విషయం గమనించాల్సింది ఏంటంటే, మీకు తల్లి వందన పథకం రావాలంటే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లే పిల్లోడు యాడ్ అయ్యి ఉండాలి. అలాగే రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండాలి. సో మీ అమ్మ వాళ్ళ దాంట్లో యాడ్ చేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుందండి. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ అమ్మ వాళ్ళ దాంట్లో యాడింగ్ చేసుకొని తర్వాత మీరు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రెండో కామెంట్ వచ్చేసరికి రైస్ కార్డులో నేమ్ తప్పుగా ఉంది, ఇప్పుడు నేమ్ సెర్చ్ చేసుకోవచ్చా అని చెప్పేసి మరొకరు కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డులో నేమ్ అనేది తప్పు ఉంటే కన్నా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం లేదండి, ఆప్షన్ అనేది లేదు. సో ఈ ప్రాసెస్ చేయాలంటే గ్రామ సచివాలయంలో మొబైల్ అప్లికేషన్లో మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్ కార్డు అనేది మీ సేవ సెంటర్లో కానీ ఆధార్ సెంటర్లో కానీ ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే అక్కడ మీరు మేము రేషన్ కార్డు తీసుకుంటే బయోమెట్రిక్ పల్లె అని చెప్పేసి మీరు ఆ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సచివాలయం దగ్గరకు వచ్చి మీ రేషన్ కార్డు నెంబర్తో ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటే అప్పుడు మీ రేషన్ కార్డులో నేమ్ అనేది అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరప్షన్ అవ్వడం జరుగుతుంది. సో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ లేదన్నమాట. ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో మరొకరు అడగడం జరిగిందండి, రేషన్ కార్డు కోసం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. సో మనకి చాలామందికి డౌట్ ఉందండి. మనకి మంత్రి నారా లోకేష్ గారు మీ సేవలో కూడా సర్వీసెస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో దయచేసి మీరు ఒక విషయాన్ని గమనించాలి. గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే రేషన్ కార్డు అనేది సర్వీసెస్ని అప్లై చేసుకోవాలండి. మీరు మీ సేవలో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే మరొకరు కామెంట్ చేయడం జరిగింది, అన్న ఎప్పుడో పెళ్ళైంది వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు, ఇప్పుడు రేషన్ కార్డులు యాడ్ చేసుకోవాలంటే ఎలా అన్న అని చెప్పేసి అడిగారు. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కేవలము ఇద్దరు భార్యాభర్తలు 10th పాస్ అయితేనే గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ అయిన 1 month లోపలే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ 1 month లోపల అప్లై చేసుకోకుంటే రిజిస్టర్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ కూడా ఉందండి. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ సార్ని అలాగే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ని కన్సల్ట్ అయ్యి మేము చదువుకోలేదు, మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, సో మేము రేషన్ కార్డులు యాడ్ అవ్వాలంటే మా భార్య మాకు లేదండి, ఎట్లా ప్రాసెస్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు. మీ యొక్క వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ ఫోటో తీసుకుని వెళ్తే మీకు యాడ్ చేయడం జరుగుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మరొకరు అడిగారు, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఎలా బ్రో అని చెప్పేసి అడిగారు. సో మనకి వాటికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగిందండి, ఆ వీడియో ఒకసారి చూడండి. సో మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ అక్కడ చేంజ్ చేసుకొని ఉండాలి. అప్పుడు అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా కలిగి ఉండాలి. అప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరొకరు అడిగారు, ఇక్కడ అన్న మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలి. ఆల్రెడీ ఒక 4 months బ్యాక్ అనేది సిటిజన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకునే విధంగా ఎక్కడ మ్యాపింగ్ లేకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకునే విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మనం చేసుకోవడానికి అయితే అది వర్క్ అవ్వడం లేదు. మీరు గ్రామ సచివాలయంలో డిస్కషన్ వారికి లాగిన్లో మాత్రమే చేసుకోవాలి. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, అన్న రేషన్ కార్డులో ఏజ్ చేంజ్ చేసుకోవడానికి కరప్షన్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. సో మరి చెప్తున్నా అండి, మీకు ముందే చెప్పాను, మనకి నేమ్ కానీ అలాగే ఏజ్ కానీ కరప్షన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మీరు ఈకేవైసీ చేసుకోవాలి, మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు అప్డేట్ చేసుకున్న తర్వాత కొత్త కార్డు వచ్చినప్పుడు మీకు నేమ్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించాలి. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, మా అమ్మ మ్యారేజ్ అయ్యి 50 years అవుతుంది, మాకు కువైట్లో ఉంది, కువైట్కి వెళ్ళడం వల్ల సో కార్డు అనేది పోవడం జరిగింది. సో మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడిగారు. సో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి, మీరు అప్లై చేసిన కూడా ఆల్రెడీ రేషన్ కార్డు ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇలాంటివి అయితే మనం చేయడానికి అవకాశం లేదు.
సో ఇక్కడ మరొకరు అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది, వైఫ్ని అండ్ చిల్డ్రన్స్ని ఒకేసారి యాడింగ్ చేసుకోవచ్చా రేషన్ కార్డులు అని చెప్పేసి అడిగారండి. 100% యాడింగ్ చేసుకోవచ్చండి. సో యాడింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ వైఫ్ అండ్ కొడుకు ఎవరైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళు భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉండాలి. భర్త యొక్క రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ కార్డు ఉండాలి. చదువుకున్న వాళ్ళకైతే వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ ఫోటో ఉంటే సరిపోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, అత్తగారు రేషన్ కార్డులో ఉన్నాను నేను, మా వైఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రము నేను మా ఊర్లో మ్యాప్ అయి ఉన్నాము. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనకి మా అత్తగారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడిగారు. సో బ్రదర్, ఇది మనం చేయడానికి అయితే అవకాశం లేదు. మీ భార్యనే మీ యొక్క అత్తగారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది, కానీ మీరే మీ యొక్క అత్తగారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే మనకి బ్రదర్ ఈకేవైసీ గురించి ఒక వీడియో చేయడం అని చెప్పేసి అడిగారు. ఖచ్చితంగా అండి, రేపు కానీ ఎల్లుండి కానీ మన గ్రామ సచివాలయంలో ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి అప్లై చేసినప్పుడు ఈకేవైసీ ఏ విధంగా చేయాలి, రిలేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. కంపల్సరీ లైవ్ డెమో వీడియోని చేస్తానండి. అలాగే రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్పేసి అడిగారు. సో మనకి రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ కావాలంటే మీ యొక్క ఆధార్ అనేది అడ్రస్ చేంజ్ చేసుకొని ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ కరెక్ట్గా ఉంటే మీరు చేసుకునే అవకాశం ఉంటుందండి. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, సార్ నా దగ్గర రేషన్ కార్డు ఉంది, అందులో నేను భార్య ఉన్నాము, ఇప్పుడు నేను విడాకులు తీసుకున్నాము, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగారు. సో మీకు ఒక్కసారి రేషన్ కార్డు వస్తే మళ్ళీ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ ఒక విషయాన్ని గమనించాలండి. ఒక్కసారి రేషన్ కార్డు అప్లై చేస్తే మళ్ళీ చేయడానికి, మళ్ళీ మాకు మ్యారేజ్ అయింది, మళ్ళీ వేరొక భార్యను మ్యారేజ్ చేసుకున్నాము, మళ్ళీ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకోవాలని చెప్పేసి అంటే అవకాశం ఉండదు. సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఉన్నటువంటి రేషన్ కార్డులనే మరొక భార్యను మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. కామెంట్ చేయడం అంది, ఈ సర్వీసులన్నీ ఓన్లీ సచివాలయమేనా, లేకుంటే మీషోలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉందా? నారా లోకేష్ గారు మనకి మీషోలో కూడా సర్వీస్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చా అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పి ఒక కామెంట్ చేయడం అంది. లేదండి, ఓన్లీ రేషన్ కార్డ్ సర్వీసులు కానీ ఈ సంబంధించి ఈ డేటా అనేది మొత్తం హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డ్ సర్వీసులన్నీ సచివాలయం మాత్రమే చేస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మాకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా మార్చుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడిగారు. సో మీరు ఎక్కడైతే మార్చుకోవాలనుకుంటారో అక్కడ వెళ్ళి మీరు మార్చుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో హౌస్ హోల్డ్కి సంబంధించి మ్యారేజ్ అయిన అమ్మాయిని యాడ్ చేసుకోవడం కానీ చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి చిన్నపిల్లల్ని యాడింగ్ చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా, కావాలా అని చెప్పేసి మరొకరు కామెంట్ చేయాలండి. సో దయచేసి రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే చిన్నపిల్లలకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదండి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, మా అమ్మ రైస్ కార్డులో నేను ఉన్నాను, మ్యారేజ్ 2014 అయింది, మా వారికి రైస్ కార్డు లేదు, నా ఆధారు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, సర్నేమ్తో పాటు నా పర్మనెంట్ అడ్రస్ మారింది, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రైస్ కార్డు పేరు మా అత్త వాళ్ళ కార్డులో ఉంది. ఇప్పుడు నేను మా వారు కలిసి రైస్ కార్డు తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో మీరు రైస్ కార్డు సపరేట్ చేసుకోవాలంటే 2 కపుల్స్ అనేది ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్గా 2 కపుల్స్ అనేది ఉండాలి. అట్లా ఉంటేనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ భర్తను మీ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలంటే ఎక్కడ ఉన్నటువంటి విఆర్ఓని కానీ అలాగే డిస్ట్రిక్ట్ కన్సల్ట్ అవ్వాలి. కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది చెప్పకూడదు. సో మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు చెప్తాను. సో ఈ విధంగా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరే మీ భర్త యొక్క రేషన్ కార్డులు అనేది మీరు యాడ్ అవ్వాల్సి ఉంటుందండి. మరొకరు కామెంట్ చేయడం జరిగింది, సార్ మా భార్య, నేను, మా నాన్నగారు ఓల్డ్ కార్డులు అంటే ఓల్డ్ రేషన్ కార్డులో ఉన్నాము, యాడింగ్ అయి ఉన్నాము, మా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మా దగ్గర యాడింగ్ చేసుకోవడానికి వేరే కార్డు చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడిగారు. సో అలా చేసుకోలేకి లేదండి, డైరెక్ట్ మీరు యాడింగ్ చేసుకోవాలి. అలాగే మీరు సపరేట్ చేసుకోవాలంటే 4 మెంబర్స్ ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 4 మెంబర్స్ ఉండి సపరేట్ చేసుకోవడానికి ఉంటేనే మీకు రేషన్ కార్డు సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొకరు అడిగారండి కామెంట్, రైస్ కార్డులో 3 మెంబర్స్ ఉన్నారు, మదరు, కపుల్స్ స్ప్లిట్టింగ్ చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి 3 మెంబర్స్ ఉంటే కన్నా మీరు మీ యొక్క సపరేట్ కార్డు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. సో ఇక్కడ 60 ఏళ్ళు పైబడి ఉండి చేసుకోవడానికి అయితే ఉంది స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది, అది సంబంధిత అధికారులను కన్సల్ట్ అయ్యి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అడిగిన కామెంట్కి నా యొక్క వీడియో రూపంలో మీకు సమాధానం అయితే దొరికింది. ఇదండి మీరు అడిగిన కామెంట్లకి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి దాదాపుగా 200 కామెంట్లు అయితే ఉన్నాయండి. ఈ 200 కామెంట్లు చదవడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ప్రతి కామెంట్కి వీడియోనే చేస్తానండి. తప్పకుండా మళ్ళీ రేపు మరొక కొన్ని కామెంట్లతో మీ ముందుకు వీడియోనే చేస్తాను. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.
జై హింద్.